హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. ఎమ్మి ఎమ్మి మటన్ దమ్ బిర్యానీ అనమాట. అసలు చాలా బాగా వచ్చింది, చాలా ఫుల్గా కుమ్మేసాము. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు తయారీ విధానం మీకు తెలిసే ఉంటుంది. మేము చేసిన పద్ధతి ఒక్కసారి మీరు కూడా చూస్తారని మీకు వీడియో చూపించాలనిపించింది. సో నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. స్టార్ట్ చేద్దాము, చూడండి. ఫ్రెండ్స్, మటన్లో సాల్ట్ వేసుకున్నాను, అలాగే పసుపు యాడ్ చేశాను, అలాగే లెమన్ పిండుతుంది మా అక్క. సో మనం ఏం చేయాలంటే అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచామంటే ఆ మటన్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది. తర్వాత మనం వాష్ చేసుకోవాలి. కార్డ్ కూడా వేసుకోవడం వల్ల ఆ పులుపునెస్ అనేది మొత్తం మటన్కి పట్టేసి కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏమో మటన్ కర్రీ కోసం. ఏదైనా నాన్ వెజ్ అనేది మనం ఎప్పుడూ శుభ్రంగా కడుక్కుంటేనే మనకి చాలా మంచిది. సో మనం స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసేసాము. ఇంకా ఆనియన్స్ వేస్తున్నాము అనమాట. ఒకసారి గంటతో తిప్పుకుందాము. మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసాము. చూడండి, ఆకు, చెక్క, లవంగా అన్నీ. ఇలా మళ్ళీ ఒకసారి మనం తిప్పుకొని ఆనియన్స్ అన్నీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మగ్గించుకున్నాము.
పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా మనం టమాటాస్ యాడ్ చేశాను. టమాటాస్ కూడా మగ్గాలి, కాసేపు మగ్గిన తర్వాత మనం మటన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం తిప్పుకోవాలి. అసలు ముందు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం బాగా అలా ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. సో ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు యాడ్ చేసేద్దాం. మనం ముక్కకి పట్టేంత వరకు బాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత కాసేపు మనం అలా పెట్టుకుందాము. ఇంకా చూడండి, అలా కలుపుతూనే ఉండాలన్నమాట. అడుగంటుతుంది, అడుగంటుకోకుండా మనం తిప్పుతూనే ఉండాలి. ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను మంచిగా ఆదరిస్తున్నారు. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు, చూసుకోండి.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా అవన్నీ యాడ్ చేసుకున్నాము. కర్డ్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ 4 స్పూన్స్ కర్డ్ మన ఇష్టం. ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. వేరే గిన్నెలో హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్లో కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ మటన్ కర్రీలో, మటన్ దమ్ బిర్యానీలో వచ్చేసి మనం పసుపు యాడ్ చేసాము. అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాము. కారం ఒక 3 స్పూన్స్ దాకా కారం యాడ్ చేసుకున్నాము. బాయిల్ అవుతున్న వాటర్లో సాజీరా వేసాము. 2 పచ్చిమిర్చి చీల్చుకుంటాం కదా, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాము. దమ్ బిర్యానీ టేస్ట్ కోసం కాచి చల్లార్చుకున్న పాలు హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ కప్పు పోసుకున్నాం అన్నమాట. మటన్ మాత్రం ఇలా పాలు పోసుకున్న తర్వాత చాలా బాగా మెత్తగా ఉడికేంతవరకు మనం ఉడికించుకోవాలి మటన్ అయితే. ఫ్రెండ్స్, వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను రైస్ వేసింది స్కిప్ చేసేసాను అనమాట. సో ఫ్రెండ్స్, వేరే పెనం మీద మటన్ కర్రీ చేసుకోవాలి కదా. సో నేను పెనం పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను మటన్ కర్రీ కోసం. చూసారా, ఇదిగో రైస్ ఇలా బాయిల్ అయ్యి ఇలా బాగా ఉడికిందనమాట. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇంకా గార్నిష్ కోసం పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసుకుంటాను. అవి మీరు లాస్ట్లో చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మటన్ కర్రీ చేస్తాను చూడండి. ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం మనం టేస్ట్ కోసం అనేసి ఇవి పౌడర్స్ ఉంటాయి కదా, ఎలాచీ పౌడర్, అది కొంచెం వేసాము. మా అక్క వేసింది, టేస్ట్ బాగుంటుందంట. సో సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఆ ఆనియన్లో కొంచెం తిప్పుకున్నాము. సో కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మూలుగంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేయండి.
సో ఫ్రెండ్స్, మటన్ కదా చాలా బాగా కుక్ అయిపోవాలి. సో మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయ్యాక మనం చూసుకుందాం. ఈ లోపులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అవన్నీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం. టమాటాలు యాడ్ చేస్తున్నాము. టమాటాలు ఉంటేనే మటన్ కర్రీలో బాగా టేస్ట్ ఉంటుంది. చికెన్కి అయితే టమాటాస్ బాగోదు, కానీ మటన్కి అయితే టమాటాలు ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చెప్పాను కదా, మూలుగు అస్సలు మిస్ కాము కదా. మా ఇంట్లో వాళ్ళందరికీ మూలుగు అంటే చాలా ఇష్టం. నేనైతే ఎక్కువ తిననండి, ఏమనుకోమాకండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంది మా అక్క. ఈ టైంలో కారం యాడ్ చేస్తుంది అక్క. కొంచెం స్పైసీగా ఉంటుందంట కారం. 3 స్పూన్స్ కారం యాడ్ చేసింది. మన నాన్ వెజ్లో ఎక్కువగా కారం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంట మంట అంటారు, కానీ అలాగే తింటే ఆ నాన్ వెజ్ అనేది బాగుంటుంది. చిన్నప్పుడు మా మామయ్య అంటూ ఉండేవాడు అనమాట. సో పక్కన హాట్ వాటర్ వేడి చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు మనం చన్నీళ్ళు యాడ్ చేయకూడదు, హాట్ వాటరే కర్రీలో యాడ్ చేయాలి. సాల్ట్ కూడా వేసింది అక్క. ఫ్రెండ్స్, అక్క నేను కలిపి చేసామన్నమాట ఈ మటన్ దమ్ బిర్యానీ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మా అక్క నేను కొంచెం చాలా కష్టపడ్డాము. ఫైనల్లీ ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది. ఇంకా మా బుజ్జిగాడు ఆకలి ఆకలి అంటున్నాడు. ఇంకా సో చూడండి ఎంత బాగా వచ్చిందంటే రైస్ అంత బాగా వచ్చింది. రైస్ వేసింది నేను చూపించలేదన్నమాట. ఎప్పుడు లెంతీ అయిపోతుంది వీడియోస్, అందుకని నేను స్కిప్ చేసేసాను. సో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కాదు, మా అక్క చేసింది, చాలా బాగా వచ్చింది. మా బుజ్జిగాడు తింటున్నాడు అనమాట. మా అక్క మా బుజ్జిగాడికి ఫుడ్ ప్లేట్లో పెడుతుంది. చికెన్ కర్రీ తింటా అన్నాడు అనమాట. చికెన్ కూడా చేసాము. సో అందులో కర్డ్ కూడా వేయమన్నాడు అనమాట. సో